శిఖరం అలిశెట్టి, పీడితుల పక్షాన పిడికిలెత్తిన ప్రజాకవి, దోపిడిదారులపై కవితా కాల్పులు జరిపి అన్నార్తుల ఆకలి కేకల్ని అక్షరాలు అమర్చి చెదలు పట్టిన మెదళ్లలో చైతన్యం నింపిన అక్షర శిఖరం, అక్షరాలతో అసమానతల అంతు తేల్చి బాధితుల బాధల్ని గుండెల్లో నింపుకున్న కుర్రాయి అతని కవిత్వం. సామాన్యుడికై గలమై గలమెత్తి గరీబోడి గోడి వినిపించెను. కనుల ముందు కదలాడిన దృశ్యాలను దర్శించి మది మాటున మరిగిన నెత్తుటి కవిత్వమై వినిపించెను. కాసుల రాశులు ఆశలు చూపిన అక్షరాన్ని అమ్ముకొని అసమాన్యుడు, సమస్త లోకాన్ని చైతన్యపరిచిన కవితల మాంత్రికుడు అలిశెట్టి ప్రభాకర్. ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి. ఆయన తెలంగాణ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గొప్ప కవి. ఇది ఆయన రాసినటువంటి పుస్తకం. ఇందులో ఆయన కవితలకు సంబంధించి అన్ని సంకలనాన్ని ఒకే పుస్తకంగా రూపొందించారు. దీంట్లో ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, మరణం నా చివరి చరణం కాదు. దీంట్లోంచి ఈ కవిత్వాల ద్వారా సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. అందులో నుంచి కొన్ని మచ్చుకు చూద్దాం. హృదయం గురించి రాస్తారు. రాత్రిపూట మాత్రమే కాసేపు ఈ రోడ్డు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంటుంది. తెల్లారితే మళ్ళీ ఒకటే రద్దీ. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల గురించి చెప్తారు. అట్లా గుడి గురించి చెప్తూ శనివారం అదొక షోరూమ్ అంటాడు. కాంట్రాక్టర్ తాను కట్టిన ఏ కట్టడం ఎప్పుడు కూలిపోతుందో చెప్పగలిగే జ్యోతిష్యుడు అంటాడు. ఉమెన్స్ కాలేజీ గేట్ల ముందు ప్రేమని పాదరసంలా జార విడుచుకునే బాబులు మీకు లేవారా జాబులు. నక్సలిజం గురించి చెప్తూ ఎదురు కాల్పుల్లో ఎక్కాల పుస్తకం లభించిన పోలీసుల పరిభాషలో అది తీవ్రవాద గణాంక శాస్త్రమే అంటాడు. ఓట్ల గురించి చెబుతూ ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట లాక్కున్నట్టే అంటాడు. పేదరికం గురించి చెబుతూ భారత్లో గుర్రాల మీద వెలిగే పెళ్లి కొడుకుల్నే కాదు, మెట్రోమాక్స్ లైట్ల కింద